ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది. ఈ సాయిపై పూర్తి విశ్వాసం ఉంటే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి కష్టాలు సమస్యలున్నా నాకు కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరు చదివి ప్రేరిత చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం అనేది లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంకా విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ఏ ఒక్క సమస్య ఉన్నా గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కార మార్గం లభించబడుతుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం అనేది మీకు లభించబడుతుంది. గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. నేను కూడా చిన్న సమస్యలు ఉంటే గురువుగారి దగ్గర కాంటాక్ట్ అవుతుంటానండి. నాకు అంతా మంచి జరిగింది. అందుకే మీకు ఈ నెంబర్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే కనుక తప్పకుండా గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందాము. మరి ఎవరైతే నీకు అత్యంత సన్నిహితులుగా ఉంటారో వారి ఇప్పటి కాలంలో నీకు మోసం చేశారు అనేది బాగా తెలుసు కదా. వారి వల్ల నువ్వు చాలా నష్టపోయావు. నాకు బాగా తెలుసు. కానీ నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, బాబా నీకు అన్నీ తెలిసినప్పటికీ కూడా నన్ను ఇలా బాధ పెడుతూ ఉన్న వారిని కూడా చూస్తున్నావు కదా, వారికి ఎలాంటి శిక్ష కూడా ఎందుకు పడడం లేదు? అసలు నువ్వు అనుకోవచ్చేమో నేను అలా చూస్తూ ఉండడానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో, ఎందుకు అలా చూస్తూ ఉండిపోతున్నానో అంటే, వారి పని వారు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. నీ పని మాత్రమే నువ్వు మధ్యలో ఆపేసుకొని వారు పెట్టేటువంటి చిత్రహింసలను కావచ్చు, బాధలకు కావచ్చు, ఇంకా అక్కడే ఆగిపోయి వారి వల్ల నీ పనిని సక్రమంగా సజావుగా చేసుకోలేక ఎన్నో ముప్పతిప్పలు పడుతూ ఎదుర్కొంటూ ఉంటావు. ఒకటి చెప్పనా, వారి వల్ల నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా నీకు నువ్వుగా ముందుకు వెళ్ళిపోవాలి. ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. అలాగే వారికి ఎదురు తిరిగినంత అంటే నువ్వు తిరిగి వారితో ఏదైనా వాదన పెట్టుకోవాలని అర్థం కాదు. వారికి బుద్ధి వచ్చేలాగా నీ పని నువ్వు మౌనంగా చేసుకోవాలని ఎన్నోసార్లు చెప్పాను కదా. ఎప్పుడు కూడా ఎవరి పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఇతరుల విషయాలలో కూడా జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. ఎవరికైనా సరే ఇతరులను బాధ పెట్టేందుకు అర్హత లేదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవాలంత అవసరం లేదు. ఇతరుల కుటుంబ సమస్యలతో వాళ్ళే బాధపడుతుంటే వాళ్ళ మధ్యలో దూరి మనం ఇంకా వాళ్ళకి పెద్ద సమస్యగా ఎప్పుడు కూడా మారకూడదు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషికి ఎవరికైనా సరే భూమి మీద జీవించి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేటివి, అలాగే సంతోషాలు అనేటివి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి కష్టంలో మనం తల దూర్చకూడదు. అలాగే ప్రతి ఒక్కరి సంతోషాన్ని చూసి ఓర్వలేక కూడా ఉండకూడదు. ఎవరికి దేవుడు ఎంత భగవంతుడు మనకు ప్రసాదించాడు అనేది మాత్రం చాలా ముఖ్యం. కాబట్టి భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని తప్పకుండా అందరూ గడుపుతూ ఉండాలి. సమాజంలో నీకు మంచి గౌరవం ఉంది. నీ వారు కావచ్చు, నీ సన్నిహితులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చు, నిన్ను హేళన చేయవచ్చు. లేదంటే నీ పని నిన్ను సజావుగా సాగనివ్వకుండా ఎన్నో అడ్డంకులను సృష్టిస్తూ ఉండవచ్చు. కానీ అవేమి కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఎన్నోసార్లు చెప్పాను కదా, అలా పట్టించుకొని ఆగిపోవడం వల్ల నీకే నష్టం జరుగుతుందని. వారు చేయవలసినటువంటి పనిలో వారు విజయాన్ని సాధిస్తారు. నువ్వు నీ గమ్యాన్ని చేరుకోలేక అక్కడే ఆగిపోయి వారు చేసేటువంటి హేళనలకు మధ్యలోనే ఆగిపోయి బాధపడుతూ ఉంటావు. నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా చేరుకోలేవు. కాబట్టి చెప్తున్నాను, ఒకరి మాటలు కానీ ఒకరి హేళనను కానీ ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దు. నీ మనసుకు ఏది నచ్చితే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో. అలాగే నీ లక్ష్యం కోసం నీ లక్ష్యం అంటూ నీకు ఉందని నాకు తెలుసు. ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేంత వరకు ఎవరు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా, లేదంటే ఎవరు నిన్ను ఎన్ని హేళనలకు గురి చేయాలని చూసినా కూడా మాట్లాడినా అవన్నీ కూడా నువ్వు పట్టించుకోవద్దు. అలా నువ్వు పట్టించుకోనప్పుడు నీకు ఎప్పుడు కూడా అంటే వారి ఆలోచనలతో, లేదంటే వారు నిన్ను చేసినటువంటి హేళనలతోనో ముందుకు వెళ్ళలేకపోవచ్చు, అక్కడే ఆగిపోవచ్చు కదా. వారికి కూడా నువ్వు కావాల్సింది నీ మనసుని ఎలాగైనా కానీ బాధపెట్టి నీ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా చేరుకునేలా చేయకుండా వారు చేసేటువంటి పనిలో వారు విజయం సాధిస్తారు. నువ్వు
ఎప్పుడు కూడా అపజయం పాలయ్యి ఎటు అటు కదలలేక ఎటు పోలేక ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఇలా భగవంతునిపై నిందలు వేస్తూ కూర్చుంటావు చూడు. నువ్వు చేయవలసినటువంటి పనిలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ ముందుకు వెళ్ళిపో. మిగతాదంతా కూడా నేను జాగ్రత్తగా ఉండనట్టు నడిపించేటువంటి బాధ్యత ఈ సాయిది. నీకు నాపై ఎనలేనటువంటి ప్రేమ నమ్మకం ఉన్నాయని నాకు తెలుసు. ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఉండొద్దు. ఎప్పుడు కూడా కష్టాలు అనేటివి ప్రతి మనిషికి సర్వసాధారణమని గుర్తించు. ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా ఈ సాయిపై అపరిమితమైనటువంటి భక్తి ఇష్టాలతో నమ్మకంతో నీ పని నువ్వు సజావుగా చేసుకుంటూ ముందుకు వెళ్తావని నేను ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను నీకు ధైర్యాన్ని బలాన్ని ఇస్తూనే ఉన్నా కానీ నువ్వు మాత్రం నాపై అపనమ్మకాన్ని పెంచుకునేలాగా నీ పనులు కొన్ని చేసుకుంటూ ఉంటున్నాయని చెప్తున్నాను. అంటే వ్యతిరేకమైనటువంటి నీ ఆలోచనలను మానుకొని చెప్తున్నాను. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇప్పటి నుండి ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారో వారందరికీ కూడా బుద్ధి చెప్పాలని అనుకుంటే ఇప్పటి నుండి నీ పనిని నువ్వు సరిగ్గా సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపో. ఎప్పుడు కూడా బాధపడకుండా నీ జీవితాన్ని నువ్వు గమ్యాన్ని చేరుకునేలాగా చేసుకో. వారందరికీ కూడా బుద్ధి చెప్పాలనుకుంటే ఇప్పటి నుండి పూర్తిగా సమయాన్ని కేటాయించి ఏదైనా కానీ ఆ సమయంలోపు నీ పనిని పూర్తి చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని నువ్వే తీసుకొని జాగ్రత్తగా దాన్ని అమలు పరిచేందుకు నీవు తప్పకుండా ఒక మంచి నిర్ణయాన్ని ఈరోజే తీసుకోవాలి. అందులో నీకు ఎన్ని అపజయాలు ఎదురైనా లేదంటే ఎన్ని చీడపురుగులు నీకు ఎదురుపడినా కూడా నీవు వెళ్ళేటువంటి ప్రయాణం సజావుగా నీకు సాగలేకపోయినా ముళ్ళు కానీ లేదంటే ఏదైనా గుచ్చుకున్నా సరే అన్నీ ఓర్పుగా ఓపిక పట్టి శ్రద్ధ సబూర్తో సహనంతో ఈ సాయిపై నమ్మకాన్ని ఉంచి నీ బరువు బాధ్యతలన్నీ కూడా నాపై మోపు. వాటన్నిటినీ కూడా నేను స్వీకరిస్తాను. ఎలాంటి కష్టం రాకుండా ఏదైనా సమస్య ముందుగా వస్తుంది అని అనుకునే లోపే ఆ సమస్యను నీ నుండి నేను దూరం చేసేలాగా చేస్తాను. సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడిపేలాగా చేస్తాను. ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని ఎప్పుడు కూడా ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఉంటాడు. ఇంతవరకు ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను అనుభవించిన నీకు ఇకపై అన్ని సంతోషాలని తెలియపరచడానికి ఈ సాయి నీకు అభయం ఇస్తున్నాడు. ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచుకో. ఒక సమస్య వెళ్ళిపోయిందనే లోపు ఆ సమస్య నుండి ప్రాలదొరుతాను. నీవు నాపై ఎంత నమ్మకాన్ని ఉంచితే నేను కూడా నీపై అంతే ప్రేమను నమ్మకాన్ని ఇవ్వగలను. నేను నీకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మాత్రం ఏం లాభం? ప్రతిరోజు కూడా ఆ ధైర్యంతో ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో అనుకుంటూ బాధపడుతున్నావే తప్ప ఆ సమయానికి నా పని నేను పూర్తిగా చేయగలను. నా వెంట నాకు నా సాయి ఉన్నాడనే ధైర్యాన్ని నువ్వు కలిగించలేకపోతున్నావు. ఎప్పుడు కూడా నీ ఆత్మను ఎప్పుడు శుద్ధి చేసుకోలేకపోతున్నావు. ఎప్పుడు కూడా బాధపడుతూ ఇలా గడుపుతూ ఉంటున్నావు. ఎప్పుడు సంతోషంగా ఉండని పదే పదే చెప్తున్నా కూడా నువ్వు ఉండలేకపోతున్నావు. నీ ఆత్మస్థైర్యాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. నువ్వుగా దెబ్బ తీసుకుంటున్నావు. ఎవరో నిన్ను ఏదో అంటున్నారని అలా ఇంట్లో కూర్చొని ఉండిపోతావా? బయటకు వచ్చి నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు ఎంతమందికి చేస్తున్నారో ఒకసారి ఇప్పుడు నువ్వు చూడు. వారి కోసం, వారి పొట్ట నింపుకోవడం కోసం ఇంట్లో వారి కోసం ఎన్ని తాపత్రయాలు పడి ఎన్నెన్నో అవకాశాలు లేక వచ్చినటువంటి అవకాశాలను అన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలి కదా. పోగొట్టుకొని మరలా ఏదో ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టేవారు ప్రతిరోజు కూడా నీకు ఎంతోమంది కనిపిస్తారు. ఒకసారి బయటకు వచ్చి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది. వారి కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం ఏ పాటిది అనేది చూడు. ఎవరో నిన్ను బాధ పెడుతున్నారనో లేదంటే నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారనో వారి కోసం నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మార్చుకోవద్దు. నీ జీవితం నీ ఇష్టతరంగా నీకు నచ్చినట్లుగా జీవించు. నీ ఇంట్లో ఉన్న వారి కోసం జీవించు. నీ ఇంట్లో వారు నీపై పెట్టుకున్నటువంటి ఆశల కోసం జీవించు. అలాగే వారి ఆశలను ఒమ్ము చేయకూడదనేటువంటి భావనతో జీవించు. ఎప్పుడు కూడా నీ కన్నవారు నీపై పెట్టుకున్నటువంటి ఆశలను ఎప్పుడు కూడా ఒమ్ము చేయవద్దు. వారి కోసం నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ, ఎన్ని హేళనలు నీకు ఎదురైనా కానీ వాటన్నిటినీ నువ్వు తప్పకుండా జయించగలవు. పక్కన పెట్టి నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేటువంటి ప్రయత్నాన్ని నీకు నువ్వుగా ఏర్పాటు చేసుకోవాలి. నీవు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. నీ కుటుంబం ఎప్పుడు కూడా అదే కదా కోరుకునేది. నీవు ప్రతిరోజు మొదలు పెడుతూ ఉండాలి. అలా నువ్వు ప్రతిరోజు కూడా నీ ప్రయత్నాన్ని మొదలు పెట్టాక ఇక ఆపకూడదు. ఎప్పుడు కూడా ధైర్యంగా, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ధైర్యమే మనిషికి సగం బలం అని అంటారు కదా. ఎప్పుడు కూడా ధైర్యం, సంతోషం ఈ రెండూ ఉంటే కనుక మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ జయించగలడు. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు, కష్టాలు అనేటివి సర్వసాధారణం. వాటన్నిటిని ఎలా గట్టెక్కిస్తాం, ఎలా బయటపడదాం అనేదే
చాలా ముఖ్యం. నువ్వు చేస్తున్న కొద్దీ నేను ఎప్పుడూ కూడా నీ వెనుక ఉండి నిన్ను నడిపిస్తూ నీకు ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను. నువ్వు ఎక్కడ కృంగిపోతూ ఉంటావు అనేటువంటి బాధలో నీకు ఎంత బాధగా ఉన్నా చూస్తూ నేను కూడా అంతే బాధపడుతూ ఉంటాను. చూడమ్మా, నన్ను నమ్ముకున్న వారి ఆశలను నేను ఎప్పుడు కూడా ఒమ్ము కానివ్వను. వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించే తీరుతాను. ఒకవేళ వారు ఏం చేయాలో అర్థం కాక జీవితంలో ఓటమి పాలవ్వకుండా ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంచేందుకు ఈ సాయి నీకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా కల్పిస్తాడు. ఒక కష్టం పోయిందని ఇంకో కష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుందని బాధపడొద్దు. ఆ కష్టం వెనుక ఉన్నటువంటి సంతోషం నీకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో మాత్రం అది మాత్రం గమనించు. క్షణంలో కూడా వారికి నా పూర్తి సహాయ సహకారాలు అందివ్వడంలో నేను ముందు ఉంటాను. అలాగే నీ జీవితంలో నువ్వు ఎవరిని చూసి భయపడిపోయి నీ ఇంట్లో నువ్వే దాక్కుంటూ వారికి చూసి వారిని చూసి నువ్వు బాధపడిపోయేలా నీ గమ్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా చేరుకోకుండా అక్కడే ఆగిపోతే మాత్రం ఇక ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే మనిషి పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడంలో వెనకపడ్డావు కాబట్టి ఈరోజు మరలా నిన్ను ఒకసారి తట్టి లేపుతున్నాను. నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలని మరొక్కసారి నీకు తెలియచేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక కష్టం వెళ్ళిందని దాన్ని చూసి సంతోషం రాదని బాధపడద్దు. కమ్మని తీయని కబురుతో ఈరోజు నీ నుండి మంచి రోజుగా భావించి ప్రతిరోజు కూడా నీకు మంచి రోజులు రావాలని ఆశతో నువ్వు ఎదురు చూస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎలా వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.